గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం మే 12వ తేదీ నుండి మే 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తెల్లవారితే సోమవారం అనగా 4:17 వరకు ఉంది. ఆరుద్ర నక్షత్రం పగలు 12:52 వరకు ఉంది. ఈరోజు వర్జన్ రాత్రి 1:18 నుంచి 2:57 వరకు ఉన్నాయి. అలాగే సాయంత్రం దుర్ముహూర్తం 4:37 నుంచి 5:20 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:19. ఈ రోజున మరి శంకర జయంతి చాలా విశేషమైన రోజు. ఏమిటి విశేషమైన రోజు అంటే, ఇక్కడ భారతీయ సనాతన ధర్మంలో ఆగమ శాస్త్రాల రీత్యా పూజలు, వేదం ప్రకారంగా వైదిక మార్గం, ఈ పూజల్లో మంత్రం, తంత్రం, యంత్రం ప్రాధాన్యం చేసుకుని కొన్ని ఆచార వ్యవహారాలు, వామనాచారం, కౌలాచారం ఇట్లా పేరుతో కొన్ని మార్గాలు, ఈ ఉపాసనా మార్గాలు ఇవన్నీ కూడా దేవతా ఆరాధనా విశేషంలో ఉపాసన మార్గాలు ఇవన్నీ కూడా పెరిగిపోయి యాక్చువల్లీ ఒక మాట చెప్పాలంటే కనుక కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చింది అని చెప్పుకోవడానికి అవకాశం బాగా ఉంది. ఇప్పుడు అటువంటి సందర్భంలో భారతీయ తత్వం అంతా కూడా వేదం మీద ఆధారపడి ఉంది. భారతీయ తత్వం అంతా కూడా వేదం మీద ఆధారపడి ఉంటే ఆ వేదం చెప్పినటువంటి వైదిక మార్గాన్నే ప్రాధాన్యం చేసుకుని మరి ముందుకు వెళ్ళాలి అనేది సనాతన ధర్మం చెప్తూ ఉంటుంది. అందువలన ఆ వైదిక మార్గాన్ని పెంపొందించాలని చెప్పేసి ఇందులో శాక్తేయం, గాణాపత్యం, తర్వాత మళ్ళీ సౌరం, తర్వాత శాక్తేయం, తర్వాత మళ్ళీ శైవం, వైష్ణవం ఇట్లాంటి మతాలు కూడా ఉన్నాయి ఇందులో. అంటే ఉపాసనా విధానాల్లో వీటినన్నింటినీ కూడా ఏకీకరణ చేయాలి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి సదుద్దేశంతో అన్నింటినీ ఏకీకరణ చేసి వైదిక వాంగ్మయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే జగద్గురు శంకరాచార్య స్వామి వారు ఆయన చక్కగా అవతరించి సాక్షాత్తుగా పరమేశ్వరుడితో మాట్లాడినటువంటి సందర్భం అయింది. కలియుగంలో సాధన చేస్తే దేవుణ్ణి మనం చూడొచ్చు, ఇతరులకు కూడా చూపించవచ్చు అనేటువంటి గొప్పదైనటువంటి సాధన చేసినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క చరిత్ర చదివితే మనకి ఎన్నో విశేషాలు బయటపడతాయి. మనం సాధన చేయట్లేదు, చేస్తే చాలా ఉంటుంది. మనం సాధనాల మీద ఆధారపడడం, సాధన చేయాలి అనేటువంటిది, సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది కూడా జగద్గురు శంకరాచార్య స్వామి వారి ద్వారా మనకి తెలుస్తుంది. ఆయన మరి శంకర విజయం అని చెప్పి ఆయన చరిత్ర మొత్తం రాసినటువంటి గ్రంథం, దాన్ని చక్కగా ఉపాసించాలి. 32 ఏళ్ల జీవిత చరిత్రలో ఆయన చిన్నప్పుడే ఉపనయనం చేసుకుని తర్వాత వెంటనే వేదాధ్యయనం పూర్తి చేసుకుని సన్యాసించి, ఆ సన్యాసం పూర్తయిన తర్వాత మొత్తం సంచారం చేస్తూ ఎన్నో స్తోత్రాలు రాశారు. భక్తి మార్గానికి సంబంధించి స్తోత్రాలు రాశారు. మరి జ్ఞాన మార్గానికి సంబంధించి ఉపనిషత్తులు, భగవద్గీత ఇట్లాంటి వాటికి వ్యాఖ్యానం రాసుకుంటూ వచ్చారు. వైరాగ్య మార్గానికి సంబంధించినటువంటి విధానాలు కూడా అనేక సూత్రాల ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహాన్ నాస్తి, తస్మాత్ జాగ్రత్త ఇట్లాంటి విశేషమైన వాక్యాలతో మనిషి తాను ఈ యొక్క సమాజంలో కొన్ని ఆయన సంచారం చేస్తున్నటువంటి విషయాలని మనం ఎప్పుడూ కూడా పరబ్రహ్మ శోధన చేసుకుంటూ జీవనాన్ని గడిపితే ఎంతటి జీవనాన్ని సరే మనం గొప్పగా సాధించుకోవచ్చు అనేటువంటి మార్గాలు సూచించినటువంటి గొప్ప వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయన తన తరువాత వైదికం అంతా కూడా, వేదవాంగ్మయం అంతా కూడా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో శృంగేరి, బదరి, పూరి, ద్వారక ఈ 4 పీఠాల్లోనూ కూడా మరి 4 వేదాలకు సంబంధించినటువంటి పరంపర సాగేలాగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ వేదవాంగ్మయంలో ఏ విధంగా అనుమానం వచ్చినప్పటికీ కూడా ఆ పీఠాల్లో ఉన్నటువంటి జగద్గురువులు వాళ్ళ పరంపర అంటే శంకరాచార్య స్వామి వారు 4 పీఠాల్లో 4 విద్యార్థుల్ని అక్కడ మొట్టమొదటి పీఠాధిపతులుగా
ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వరుస క్రమం అందరూ కూడా ఇంకా ఈ యొక్క పీఠంలో గురు పరంపర సాగుతూ వచ్చింది. అలాగే మనకి ఋగ్వేద పీఠంగా మహిమ ఎక్కువ ఉన్నటువంటి పీఠంగా కంచిపీఠం కూడా అది కూడా స్వామివారే స్థాపించారని మనకు ఒక చరిత్ర ఉంది. అక్కడి నుంచి ఈ పీఠాల్లో నుంచి మొత్తం అంతా కూడా ధర్మ సంస్థాపన కోసం చెప్పి వైదిక వాంగ్మయం ఒక వ్యాప్తి కోసం చెప్పేసి ఆ గురువులు ఇప్పటికి కూడా భగవద్ అనుగ్రహం వలన స్వామివారు ఏ ముహూర్తాన్ని ప్రారంభించారు 2000 సంవత్సరాలుగా ఇది ఒక చరిత్ర అట్లా నడుస్తూ 2000 సంవత్సరాలుగా వేద వాంగ్మయం అంతా కూడా నిలబడింది అంటే కనుక ఆయన యొక్క చలవే. అందువలన ఆయన జన్మించినటువంటి వైశాఖ శుద్ధ పంచమి ఈ రోజున శంకర జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా వేదశివశివో వేద వేదాధ్యాయి సదాశివ అనేటువంటి మన ఆర్యోక్తిని అనుసరించి వేద పండితులందరూ కూడా ఒక చోట చేరుతూ ఉంటారు. వేద విద్యార్థులందరికీ కూడా ఎంతవరకు చదువుకున్నారు, ఎంత చదువైంది అనే పరీక్షలు నిర్వహిస్తారు. ఒక గొప్పదైనటువంటి సన్నివేశం నడుస్తూ ఉంటుంది. ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లాకు ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థల్లో శంకర జయంతి సందర్భంగా కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో నడుస్తూనే ఉన్నాయి. చాలా పరంపరగా నడుస్తున్నాయి ఈ యొక్క పరీక్షలు. అది కాకుండా ఇంకా అన్ని పీఠాల్లోనూ వాళ్ళు ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ పరీక్ష పూర్తి చేసుకుని విద్యార్థులకి సత్కారాలు, గురువులకు సత్కారాలు, అక్కడ అధ్యయనం చేసినటువంటి గతంలోనే అధ్యయనం పూర్తి చేసినటువంటి వేద పండితులందరికీ కూడా సత్కారాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా శంకర స్వామిని అంటే ఒక ఆదిశంకరాచార్య స్వామి వారిని తలుచుకుంటూ ఇవాళ గొప్పదైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. అటువంటి సన్నివేశంలో భాగంగా మనకి ఇప్పుడు కృష్ణా జిల్లాలో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ కృష్ణా జిల్లా వేద సభ నడుస్తుంది. చక్కటి గొప్పదైనటువంటి సన్నివేశం. అంతమంది పండితులు ఒకేసారి మనం దర్శించుకోవచ్చు. మరి ఎప్పుడు కూడా వేదధ్వని వినడం మూలంగా కూడా ఆ మంత్రాలు మనకి శరీరానికి తగిలితే చెవుల్లోంచి ఆ మంత్రాలు లోపలికి వెళితే మనకి కొన్ని కష్టాలు తీరే అవకాశం వస్తుంది. ఇది ప్రత్యక్షం. అందరూ కూడా అవకాశం ఉంటే జగద్గురు శంకరాచార్య స్వామి వారి యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మనకి యూట్యూబ్లో కొడితే కూడా వస్తుంది. ఇవాళ రోజున తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆయన వైదిక సంబంధమైనటువంటి విధానాలను పెంచే ప్రయత్నంలో చేసినటువంటి గొప్ప కృషి, అసాధారణమైన కృషి. ఇవాళ మనం లక్ష్మీనరసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటున్నాం, ఆయన చేసిందే. సౌందర్యలహరి పారాయణ చేసుకుంటున్నాం, ఆయన రాసిందే. మరి ఇట్లాంటివి ఎన్నో విశేషమైనటువంటి రచనలు ఆయన ద్వారా వచ్చినాయి. అటువంటి గొప్ప మహనీయమైనటువంటి వ్యక్తి యొక్క చరిత్ర తెలుసుకోకపోవడం అనేది చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. శంకరాచార్య స్వామి వారికి జయంతి వాళ్ళ రోజున అదృష్టవశాత్తు ఆదివారం సెలవు రోజు కూడా వచ్చింది. తప్పనిసరిగా మీరు ఆ శంకర భగవత్పాదుల యొక్క చరిత్రని తెలుసుకోండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిజరతత్వం, నిజరతత్వే జీవన్ముక్తి అని చెప్పుకుని ఉంటారు. మొట్టమొదటి దేనికైనా సరే సత్సంగం అనేది చాలా అవసరం. మన చుట్టూ ఉన్న సమాజం చాలా మంచిదైతే కనుక మనకు అంతా కూడా శుభపరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి గొప్పదైనటువంటి మార్గాన్ని ఆయన శంకర భగవత్పాదులు తెలియజేశారు. అరే నాయనా, నువ్వు ఎట్లాంటి ప్రయత్నంలో ఉన్నా సరే చక్కనైనటువంటి సమాజాన్ని చుట్టూ ఏర్పాటు చేసుకో, దాని మూలంగా నీకు భవిష్యత్తు బాగుంటుంది అనే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఉదాహరణకి అటువంటి మంచి మాటలని అన్ని విషయాలకి అమలు చేసుకోవచ్చు. రేపటి రోజు మరి మనందరికీ కూడా తెలిసిందే ఎలక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో. శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా మరి సత్సంగత్వం, అలాగే సంఘ సత్సువిధీయత, మరి ఇలాగా మంచి సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే అది మన చేతిలోనే ఉంది. మనం మంచి వ్యక్తులను ఎన్నుకోవడం, తద్వారా పరిపాలనలో మంచి వ్యక్తులను అట్టే పెట్టుకోవడం, తద్వారా మనమందరం కూడా ఒక గొప్పదైనటువంటి సమాజంలో జీవించడానికి వీలుగా మన సమాజాన్ని మనం నిర్మించుకోవడానికి అవకాశాలు వచ్చినట్టు రోజు రేపటి రోజు. కాబట్టి మనం అందరం కూడా తప్పనిసరిగా ఓటు వేయడానికి వెళ్ళాలి, మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి, మంచి సమాజాన్ని నిర్మించుకోవాలి. దాంట్లో మనదైనటువంటి బాధ్యత రేపటి రోజున ఓటు వేసే విషయంలో కూడా మనం మన యొక్క విషయాలని అందరం కూడా అన్నింటినీ ఆపుకుని రేపు ఓటు వేయడం ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్ళేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మరి సమాజం బాగుంది అంటే కనుక, వ్యవస్థ బాగుండాలి అంటే కనుక ఎప్పుడు కూడా 2 రకాలైన అంశాలు మనం ప్రస్తావనలో తీసుకుంటూ ఉండాలి. వ్యవస్థ ఎప్పుడూ కూడా వ్యవస్థ బాగుండడం అంటే ఏమిటి అంటే వ్యవసాయం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి. వ్యవసాయం వ్యాపారం బాగున్నప్పుడు జీవనోపాధి మార్గాలు, ఆహారం 2 లభిస్తూ ఉంటాయి. అందువల్లనే
మన సమాజం ఎప్పుడు కూడా ఈ రెండు కూడా బాగుండేలాగా ఉండాలి. ఆ తర్వాత సజ్జనులతో ఉండాలి, మంచి పరిపాలనతో ఉండాలి. మనం ఎప్పుడు కూడా వాటి కోసం కృషి చేస్తూ ఉండాలి. అందుకోసం ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా మనం ఎంతసేపు భక్తి మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా మనం అందరం కూడా పాల్గొంటూ మనం మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం వ్యక్తిగా ప్రయత్నం చేయాలి. వ్యక్తిగా ఫస్ట్ ప్రయత్నం ప్రారంభం చేస్తే వ్యవస్థలో మంచి మార్పులు వస్తే వ్యవస్థ అంతా బాగుండే అవకాశం వస్తుంది. అటువంటి మార్గాలను కూడా శంకరులు చెప్పినటువంటి మార్గాల్లో ఉన్నాయి. ఏతే సత్పురుషా ప్రార్థ ఘటకా స్వార్థం పరిత్యజేత్ సంఘ సత్సుధీతాం సత్సంగత్వ నిస్సంగత్వం ఇట్లాంటి వాక్యాలన్నింటినీ కూడా మనం పరిచయం చూసుకుంటే అన్ని అంశాలకి అన్వయం చేసుకోవాల్సింది అది. కాబట్టి ఇవాళ రోజున శంకర జయంతిని అందరూ కూడా చక్కగా శంకర భగవత్పాదుల యొక్క చరిత్రను తెలుసుకుని కాలక్షేపం చేయండి. రేపటి రోజున అందరూ కూడా తప్పనిసరిగా ఎలక్షన్లో మీకు కావాల్సిన విధంగా మీకు నచ్చిన విధంగా మంచి వ్యక్తులను ఎంచుకుంటూ ఓట్లు వేసి సమాజానికి మంచి సమాజం ఏర్పడడానికి వీలుగా మంచి నాయకుల్ని ఎన్నుకుంటారని చెప్పి ఆశిస్తూ ఒకసారి భగవన్నామం చేసి మనం ఈ రోజున గోచార ఫలితాల్లో వెళ్ళిపోదాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఈ వారం రోజులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా నడిచిపోయే అవకాశం వస్తుంది. 14వ తారీఖు నాడు రవి వృషభంలో ప్రవేశిస్తున్నారు. ఇక అంటే 14వ తారీఖు రాత్రి ప్రవేశిస్తున్నారు కాబట్టి వృషభంలో ప్రభావం 15వ తారీఖుని చూపిస్తుంది. మేషరాశిలో పాపగ్రహాల యొక్క సంచారం పోయింది. కేవలం బుధుడు శుక్రుడు మాత్రం ఉంటున్నారు. వ్యయంలో కుజరాహులు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇక్కడ ప్రధానంగా మన యొక్క ఏదైతే మనం గోచార ఫలితాలు చూసేటప్పుడు జన్మంలో బుధుడు మానసికమైనటువంటి నిరుత్సాహాన్ని నిర్లిప్తతని ఇస్తాడు అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క రవి ద్వితీయంలోకి వెళ్ళిపోయారు. జన్మంలో పాపగ్రహాలు లేవు. అయినప్పటికీ కూడా గురుశనులు బలంగా ఉన్నప్పటికీ కూడా వ్యయంలో ఉన్నటువంటి కుజరాహులు మరి కొంచెం ఇబ్బందికరమైన గ్రహాలే. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ కూడా బాగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్విని నక్షత్రం వాళ్ళు రాబోయే వారం రోజుల్లోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు ఏమి చేయవద్దని, కొత్త ప్రయోగాలు ఏమి చేయవద్దని, ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. భరణి నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. బంధుమిత్రుల యొక్క కలయికలో మాత్రం మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. అన్ని పనుల్లోనూ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి జన్మ రవి, వ్యయంలో బుధ శుక్రులు, వీళ్ళకు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాం. అయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. కారణం ఏంటంటే లాభంలో ఉన్న కుజరాహులు నేను ఈ పని చేయగలను, నేను సాధిస్తాను, నేను ఈ వ్యవహారం చేయగలను అని ప్రతిదానికి కూడా ముందు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ పనులు పూర్తయ్యే లోపుగా ఎటువంటి సమస్యలు వస్తాయో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమన్నా అన్నీ ఇవే చెప్తారా అంటే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మీరు తెలివిగా, ఓర్పుగా, జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయాలు సాధించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి లాభంలో ఉన్న కుజరాహులు మీరు కనుక ధైర్యంగా ఉంటే వాళ్ళు లాభాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ జన్మరవి, వ్యయంలో బుధ శుక్రులు మాత్రం మధ్య మధ్యలో మిమ్మల్ని టెంప్ట్ చేసి ఇబ్బందులు పెట్టే అవకాశం వస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి.
షేర్ వ్యాపారులు కూడా దూకుడు తగ్గించుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా బహు శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళ విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. రోహిణి నక్షత్రం వాళ్ళు రాబోయే వారం రోజులు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ చాలా అవసరం. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కనుక చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఇక ఈ మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఇద్దరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహచార విషయంలో మీరు పొద్దునపూట తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తరంతో ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః ఇలాగ లక్ష్మీ అష్టోత్తరం చెప్తూ అర్చన చేస్తే చాలా మంచి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. మానసిక స్థితి బాగా కంట్రోల్గా ఉండే అవకాశం ఉంది. దూకుడు తగ్గించుకునే అవకాశం వస్తుంది. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేస్తూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి వీళ్ళకి రవి గురువులు వ్యయంలోకి వచ్చారు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రాబోయే కాలంలో ఒక్కొక్కటే వ్యయంలోకి వస్తాయి. కొంచెం పనులు త్వరగా పూర్తి చేసుకోవడానికి. ఇక్కడి నుంచి ప్రస్తుతం కుజుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. రాహు అనుకూలంగా ఉన్నారు. శనితో ఇబ్బంది లేదు. కేతు అనుకూలంగా ఉన్నాడు. చాలా మటుకు గ్రహచారం అనుకూలంగానే ఉంటుంది. కానీ రవి గురువుల యొక్క వ్యయ సంచారం ప్రభావంగా మిథున రాశి వాళ్ళకి ఈ షేర్ వ్యాపారాలు కానీ, ఫైనాన్స్ వ్యాపారాలు కానీ, ఈ పబ్లిక్ రిలేషన్తో ఉన్నటువంటి వ్యాపారాలు, అలాగే మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్వయంగా చూసుకోవాలి. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. తొందరపాటుతనం పనికిరాదు. మిత భాషణ చాలా అవసరం. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా రవి గురువులు వ్యయంలో ఉన్నారు కాబట్టి మీ అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మీ తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోకుండా ఉండాలి. ఎన్నో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతోమంది మిమ్మల్ని బాగా ఆశ్రయించి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం సమయంలో మీరు నేను ఈ పని చేసి పెడతానయ్యా, నీకు బలాంటి టైంకి పనిచేసి పెడతానయ్యా అనే హామీలు ఇవ్వద్దు. కారణం ఏంటి, రవి గురువులు వ్యయంలో ఉన్న సందర్భంలో హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమవుతూ ఉంటుంది. అందువలన కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. అందరితోనూ కూడా బహుశ్రద్ధ జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అలాగే మరి ఇందులో పూర్తిగా మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం తెలివిగా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కానీ ఎన్ని చెప్పినా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కొన్ని విశేషమైన వ్యవహారాల్లో విశేషమైన సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రోత్సాహం మాత్రం చాలా బాగా ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి రవి గురువుల యొక్క వ్యయ సంచార ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించండి. వాహనాలు, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అలాగే మరి పాత ఆరోగ్య సమస్యలు ఇవి కొంచెం చికాకు పెట్టకుండా ఉండేలాగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. తద్వారా కొంచెం మానసిక వ్యవస్థ బాగుండే అవకాశం వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. చాలా అద్భుతమైనటువంటి కాలం. డే టు డే మీకు గ్రోత్ సైడ్ ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్పదలిచా మీకు. నిజంగా తెలివిగల వాళ్ళైతే కనుక సమయాన్ని వృధా చేసుకోకుండా పాత సమస్యలు ఏదో విధంగా సెటిల్ చేసేయాలి అని కనుక కృషి చేస్తే ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని సమస్యలకి కూడా సెటిల్మెంట్ తీసేసుకునే అవకాశం వస్తుంది. కొత్త సమస్యలు ఏమి రాకుండా జాగ్రత్తలు పడడానికి కూడా ఇప్పుడే అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేయాలంటే కూడా ఇప్పుడే కనుక మీరు ఎక్కువగా శ్రమ చేస్తే రాబోయే 4 రోజుల్లో అద్భుతమైనటువంటి గ్రహచారం అష్టమశని ఉన్నాడు కదండి, ఉంటాడు. జాతకాల్లో 9 గ్రహాలు కూడా మీకేం బౌండరీస్ ఉండవు. మీరు పుట్టడం నేను అన్నీ అనుకూలిస్తామని చెప్పేసి ఎప్పుడు అనుకూలించిన గ్రహాలు అనుకూలించే గ్రహాలు ఉంటూ ఉంటాయి. ఇందులో ఈ కర్కాటక రాశి వాళ్ళకి 8 గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉన్నటువంటి సందర్భం. ఒక్క అష్టమశని జాతకాన్ని మొత్తాన్ని శాసిస్తారా? శాసించడు. ఆ అష్టమశని ప్రభావం ఉంటుంది. ఎంతో కొంత మాట విభేదం, అంతా పని బాగా నడుస్తున్నా మీరు ఎవరితో కలిసి పనిచేస్తున్నారో, ఎవరితో కలిసి ఉద్యోగ వ్యాపారాల్లో షేర్లో ఉన్నారో వాళ్ళతో ఏదో మాట తీరు కొంచెం తేడా వస్తుంది, కుటుంబ సభ్యులతో కూడా. కానీ దాన్ని వెంటనే ఇమ్మీడియట్గా కవర్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రధాన ఉద్దేశం ఈ చిన్న గొడవలు ఏం పెట్టుకోకుండా మంచి లైఫ్ స్టైల్ని ఫిక్స్ చేసుకోవడానికి కానీ, మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్లో మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి కానీ, వ్యాపారాల్లో ఉన్న సమస్యలు సరి చేసుకోవడానికి కానీ, ఏదైనా కొంచెం సమస్యాత్మకమైన వ్యవహారాలను వైండ్ ఆఫ్ చేయడానికి కానీ, గత సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కానీ, కొత్త వ్యవహారాల్లో
మీరు కొంచెం ఫౌండేషన్ వేసుకోవడం కానీ వీటికన్నిటికీ కూడా మీరు కొంచెం ఇప్పుడే ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 1 మంత్ ఖచ్చితంగా మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఎంతటి పెద్ద సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. అనుకూలించేటువంటి వాళ్ళు దొరుకుతారు, మీకు బాగా సహకారం దొరుకుతుంది. అందరూ కూడా సమాజంలో నుంచి మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇందులో పునరుసు 4 పాదం వాళ్ళు అధికమైనటువంటి లాభాలు అందుకునే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి మాత్రం లాభాలు ఉంటాయి, కొంచెం తక్కువ స్థాయిలో ఉంటాయి. మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మాత్రం క్రమక్రమంగా రోజు రోజుకి కూడా అనుకూల స్థితి బాగా పెరిగి ఎంతో అభివృద్ధి సైడు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఈ అష్టమ శని సంచార దోషం పోవడానికి పిప్పలాదకృత శని స్తోత్రం పారాయణ చేసుకోండి. ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయి, కానీ మంచి మార్పులకి గ్రహచారం ప్రారంభమైంది. కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి పనులు ఉంటాయి. కలహాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. దైనందిన కార్యక్రమాల్లో భోజనం, నిద్ర, స్నానం, వస్త్రధారణ వీటిల్లో కూడా మీ కోరిక సరిగా తీరినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి, వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలు, రుణ వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. నేర్పుగా వ్యవహరించండి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో బహు శ్రద్ధ జాగ్రత్తగా కనబరిస్తే చాలా వరకు లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే లాభాలు ఉంటాయి. పనులు ఆలస్యం అవుతున్నాయని బాధపడాల్సిన అవసరం లేదు. మఘా నక్షత్రం వాళ్ళకి విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, వాటిల్లో మంచి సలహాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, వాటిలో మంచి సలహాలు అందే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి భక్తి మార్గాలు, సామాజిక కార్యక్రమాలు, ఎంతో గౌరవప్రదమైనటువంటి ఫలితాలు దొరికే అవకాశం వస్తుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. అయితే వాటిని కూడా తెలివిగా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది, కానీ వ్యవహార ప్రతికూలతలు కొంచెం తరచుగా వెంటాడే అవకాశం ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం పారాయణ చేసుకుంటే ఇంకా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి. రాబోయే వారం రోజులు కూడా కన్యా రాశి వాళ్ళకి కొంత మంచి మార్పులు ప్రారంభమవుతున్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. రవి భాగ్యంలోకి మారడం, బుధ శుక్రులు అష్టమంలో ఉండడం, ఇది కొంతవరకు ఒక ధైర్యయుక్తమైన బుద్ధిని కలగజేసే అవకాశం వస్తుంది. అసలు పరిస్థితుల గురించి విశ్లేషించుకుని ఆలోచించి నేను చేయొచ్చా, నేను చేయకూడదా, ఏమిటి అనే వర్గీకరణకి మీ బుద్ధిని సరైన మార్గంలో ప్రయాణింపజేసే అవకాశాలు ఇప్పుడు కలుగుతాయి. ఇక రాబోయే కాలంలో కూడా క్రమక్రమంగా 1 by 1 ఒక్కొక్కటే మార్పులు వస్తే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచి మంచి ఫలితాలు అందుకోవడానికి వీలుగా అడుగు ముందుకు వేస్తారు. కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రయోగాలు చేస్తారు, కానీ ఫలితాలు సానుకూలంగా ఉండవని చెప్పాలి. కుటుంబ సభ్యులతో మీరు బహుశ్రద్ధ జాగ్రత్త వహించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. పరిస్థితులు కొంతవరకు మార్పులు వస్తున్నాయి, అనుకూలించే అవకాశం ఉంది కదా అని చెప్పి కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త వ్యవహారాలు చేయొద్దు. గురువు శని అనుకూలంగా ఉన్నారు. జాగ్రత్త పడితే వృత్తి సమస్యలు తీరుతాయి, జాగ్రత్త పడితే ఆర్థిక సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు బయటపడతాయి. మీకు సమాజంలో నుంచి ఒక గౌరవప్రదమైనటువంటి ఆదరణ లభించే అవకాశం ఉంది గురువు యొక్క ప్రభావం చేత. అలాగే శుక్రుడు కూడా పరోక్షంగా అనుకూలించేటువంటి గ్రహమని చెప్పాలి. ఇప్పుడు ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంత ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ యాక్టివ్గా వర్క్ చేయగలను, నేను సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోగలను, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, నేను చేయగలను అనేటువంటి ధీమా ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి 2, 3, 4 పాదాల వాళ్ళకి వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది, కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు, ఒంటరిగా ఉండవద్దు, ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దని ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. కొంచెం పాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ వారంలో కొంచెం ఈ హస్త నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం కనబడుతుంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు కుటుంబ సభ్యులతో కలహించవద్దని, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా తోటివారితో కలహించవద్దని ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. ఇక ఈ కన్యారాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రదోషకాలంలో కాలభైరవ ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి. ఇక్కడ తులారాశి వాళ్ళకి రవి శుక్ర అనుకూలం తక్కువ, కుజరాహుల యొక్క అనుకూలం ఎక్కువగా ఉంటుంది. కాలాన్ని సానుకూలం చేసుకునే ప్రయత్నంలోనూ, సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలోనూ చాలా గొప్పగా ముందుకు వెళ్తూ ఉంటారు. శ్రమ ఎక్కువ చేస్తారు. ఈ వారం అంతా కూడా
ప్రత్యేకంగా లాభాలు ఉండవు, కానీ నష్టాలు మాత్రం లేకుండా నడిచే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సమస్యల్ని పరిష్కరించుకోవడంలో కృతకృత్యులవుతారు. కొన్ని సమస్యలు కూడా వెంటనే ప్రయాణం చేస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు సరిగా సాగవు. ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయాల్సిన అవసరం ఉంది. రైతులు అలాగే శుభకార్య ప్రయత్నాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ వారంలో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంది. చిత్త 3-4 పదాలకు మాత్రం ధైర్యంగా ప్రతి పనిని కూడా వెంబడిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని సాధించాలి అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు మరి అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలనే విషయంలో ఎక్కువ కృషి చేస్తారు, కానీ పనులు సానుకూలమయ్యే అవకాశం లేదు. వాళ్ళ విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి మరి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటివి కూడా ఆపివేయమని చెప్పేసి ఈ వారం రోజులు తగు జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. ఈ తులారాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అవకాశం ఉంటే కనుక రోజు మీరు ప్రాతకాలంలో ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణ చేసి లక్ష్మీ అష్టోత్తరంతో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చించుకుని బయటకు వెళ్తే ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది. చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి అన్ని కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితోనూ కూడా మానసిక వ్యవస్థ మీకు రాబోయే వారం రోజులు అనుకూలంగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశాలు లేవు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం అంతా కూడా ఒక మిథ్య మాయగా ఉంటుంది. ఇప్పుడు రవి సప్తమంలోకి వచ్చారు. 2 మాసాల పాటు ఉంటారు. మీరు ప్రాతకాలంలో స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంది. ఇతర కార్యక్రమాలు ఏమి ప్రారంభం చేయవద్దు. అవకాశం ఉంటే కనుక రవికి జపం చేయించుకోండి. మరి ఇక్కడ ఈ రాబోయే వారం రోజుల్లో దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. అలాగే మీరు ఒంటరిగా ఎక్కువ లాంగ్ జర్నీలు కూడా చేయవద్దు అని చెప్పేసి, లాంగ్ డ్రైవింగ్లు కూడా చేయొద్దని చెప్పేసి సూచిస్తున్నాం. ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. విశాఖ 4వ పాదం వాళ్ళకి గ్రహచారంలో కొంచెం మంచి మార్పులు ఉన్నాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కొంచెం కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ఏదైనా సాయంత్రం పూట దుర్గా ఆరాధన చేస్తూ ఉంటే మానసిక స్థితి చాలా కంట్రోల్గా ఉండి చాలా లాభదాయకమైన ఫలితాన్ని సూచిస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు వస్తుంది. తదుపరి ధనురాశి. అన్ని కార్యక్రమాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. గురువు షష్ఠంలో అనుకూలించకపోయినప్పటికీ కూడా రవి అక్కడ చేరారు. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే నెల రోజులు రవితో కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గురువు షష్ఠస్థి కాబట్టి. మిగతా అన్ని అంశాలను కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో మీకు అద్భుతమైనటువంటి సానుకూల స్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుండడంతో చాలా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా మారుతాయి. మీ పనులు వేగంగా సాగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలుగా గ్రహచారం అనుకూలిస్తుంది. ఈ గురువు యొక్క సంచారం అనుకూలం ఉండడం కోసం ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తూ ఉండండి. ఈ ధనురాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఫలితాలని కూడా సానుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మకర రాశి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు చేసిన పొరపాట్లు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎంతో అద్భుతమైనటువంటి పరిణామాలు చేకూరే అవకాశం వస్తుంది. ఈ మకర రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం రోజులు చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. కొత్త ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా మాకు బెటర్మెంట్ పెరగాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ప్రదోష కాలంలో లక్ష్మీ నృసింహ
కరావలంబ స్తోత్రం పారాయణ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కుంభరాశి. కొంత సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఎప్పటికైనా సరే ఈ నెల రోజులు కూడా కొత్త ప్రయోగాలు చేయడానికి అనుకూలం తక్కువగానే ఉంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుని ముందుకెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఎవరితోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. ఇక్కడ అంతా బాగున్నట్టుగా ఉంది కదా అని మీరు కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యవహారాలు చేపట్టద్దు. సమస్య ఎప్పుడు వస్తుందో చెప్పలేనటువంటి స్థితి కనబడుతోంది. అందువల్ల కొంచెం ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేమం చేయాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలతోనూ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. తర్వాత ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణం మమ అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. ప్రదోషకాలంలో అవకాశం కుదిరితే కనుక శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి చక్కగా మీరు అక్కడ కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. ఇక్కడ మీనరాశి వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటనలు ఉన్నాయి. మరి అనుకూల స్థితి ఉంది. కొంచెం మంచి మార్పులు, మరి కొన్ని చికాకులు ఇట్లాగా కనబడుతూ ఉన్నాయి. మీరు అవకాశం ఉంటే కనుక ప్రతి పనిని కూడా సానుకూల స్థితితో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వాటిలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి విషయాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళితే చాలా లాభాలు అందే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళితే చాలా సమస్యలు తీరే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఆటంకాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి జీవనోపాధి మార్గాలు, వీటిల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటూ వెళ్ళడం కష్టమవుతుంది. తర్వాత మరి రేవతి నక్షత్రం వాళ్ళకి చాలా మంచి మార్పులు వస్తాయి. చాలా ప్రోగ్రెస్ కనబడుతుంది. భవిష్యత్తు మీద ఆశ జనించే రీతిగా గ్రహచారణ మార్పులు వస్తాయి. ఏది చెప్పినా సరే మీనరాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.